ఈ మధ్య కాలంలో క్రిస్టియన్లు ఉండే చాలా మంది ఆయిల్ పెడితే రోగాలు తగ్గుతాయి, ఆయిల్ పెడితే కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు వస్తాయి, లేదంటే ప్రార్థన అవన్నీ పిచ్చి వేషాలని ప్రవీణ్ పగడాల గారే చెప్పేటోళ్ళు. ఆయన క్రైస్తవుడే. మీరు ఎందుకు స్పందించలేరు మరి అక్కడ? ఎవరన్నారు? నేను స్పందించలేని నీతో ఎవరన్నారు బ్రదర్? నువ్వు నా ఛానల్ ఫాలో అవుతున్నావా? నా వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతున్నావా? నా స్టేటస్ చూస్తున్నావా? లేకపోతే నా యూట్యూబ్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన వీడియోలను పరిశీలిస్తున్నావా? లేదా నా మీటింగ్లో లెక్క నేను మాట్లాడినప్పుడు విన్నావా? ఏమి పరిశీలించకుండా చేస్తలేవనంటే ఎట్లా? నాకు ఒకడు ఇష్టమో ఒకటి శత్రువు అని ఏం లేదు బ్రదర్. ఇప్పుడు కొంచెం నన్ను నేను మార్చుకొని మెరుగుపరుచుకొని ఆయా మతాలలో ఉన్న లోటుపాట్లని మీరే పరిష్కరించడానికి సహకరించండి. పాస్టర్లారా, మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు వస్తున్నారు, మీ మాటకు విలువిస్తున్నారు, నేను దేవుడి ప్రతిరూపంగా భావిస్తున్నారు. కాబట్టి నువ్వే వాళ్ళను ఆర్థికంగా ఎదగడానికి, జ్ఞానపరంగా ఎదగడానికి, వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి పాస్టర్ నీ బాధ్యత అని చెప్తున్నా. నువ్వు పూజారివి, నీ కాళ్ళు మొక్కుతున్నారు, నేను దేవుడి ప్రతిరూపం అనుకుంటున్నారు, పండగలకి పబ్బాలకి వేలాది మంది నీ దగ్గరకు వస్తున్నారు. ఆ సందర్భంగా నీ ప్రజలు, నీ హైందవ లేదా నీ హిందూ మతాన్ని ఆచరించే ప్రజలు మూఢనమ్మకాలతో కొట్టుకుపోతున్నారు. అది నీ బాధ్యత, నా బాధ్యత కాదు. నీ ప్రజలే, నీ ఇస్లాం, నువ్వు నీ దేవుడి గురించి అన్నిసార్లు నమాజ్ చేస్తున్నావు. ఓసారి నీ ప్రజలు ఎందుకు తినడానికి తిండికి లేకుండా ఉన్నారు, ఎందుకు పేదరికంలో ఉన్నారు, ఎందుకు చదువులో వెనుకబడి ఉన్నారు, దాని మీద నువ్వు మసీదులలో, గుడిలలో, చర్చిలలో వారం రోజులలో 6 రోజులు మీ గురించి మీరు మాట్లాడుకొని, మీ మతం గురించి ఒక్కరోజైనా మీ మత ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుకోండి అంటున్నా నేను ఇప్పుడు. ఓకేనా? సాధ్యమవుతుంది ఇప్పుడు? ఎందుకు సాధ్యం కాదు? ప్రజలందరూ వాటికి కనెక్ట్ అయి ఉన్నాక, కనెక్ట్ అయి ఉన్న వాటిని ఇప్పుడు తీగలు వర్షినాక కరెంటు పాస్ అవ్వడం కష్టమా? తీగ తలిగితే అయిపోద్ది కదా. కాలువలు తవ్వినాక నీళ్ళు అచ్చుడు కష్టమా? గేట్లు ఎత్తుతాయి కదా. గేట్లు ఎత్తుతలేరు, కరెంటు పాస్ చేస్తలేరు. ఆల్రెడీ తీగలు తవ్వి ఉన్నాయి. ప్రతి ఒక్కడు ఏదో ఒక మతానికి కనెక్ట్ అయి ఉన్నాడు, సోషల్ మీడియా కనెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు హార్ట్ఫుల్గా నిజాన్ని నిజంగా ఒప్పుకునే మనస్తత్వం నీకుంటే మార్పు మొదలైంది. ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాది ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో ఏదైతే మతం మీద చాలా చర్చలు చేసిండు, దాంట్లో భాగంగా శ్రీకృష్ణుడు మాదిగ సామాజిక వర్గానికి బావ అవుతాడు, మేము పూజ చేస్తే తప్ప అని చెప్పేసి ఆయన ప్రశ్నించిండు. ఆయన ఒక క్రిస్టియన్. ఏం చెప్పాల్సుకున్నారు? క్రిస్టియన్ మందకృష్ణ మాది ఉందా అంటే నేను అంటే అట్లా కాదు బ్రదరు. ఇప్పుడు ఏమైనా పెళ్ళామని నువ్వు నమ్ముతావా? తాళి కట్టినా కూడా పెళ్ళాం కాదు, దండలు వేసుకున్నా కూడా పెళ్ళాం కాదు. మేము ఈ మతాచారం ప్రకారంగా పెళ్లి చేసుకున్నామని రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటేనే మా పెళ్లి చెల్లుద్ది. లేదా మా ఇద్దరికి ఒక పిల్ల పుట్టితే ఆ పిల్ల మా ఇద్దరు ఉమ్మడి నెక్స్ట్ జనరేషన్ అవుద్ది. నా వల్ల నా భార్యకి ఇబ్బంది కలిగి, నా భార్య వల్ల నాకు ఇబ్బంది అయ్యి, ఈమె నా భార్యని నన్ను మోసం చేసింది అని నేను ఆధారాలు పెట్టి చూపించాలి. ఆమె కూడా నన్ను ఈయన పెళ్లి చేసుకున్నాడు, ఈ ఆధారాలు మేము కలిసి బతికినామని ఆధారాలు చూపించాలి. అప్పుడు యాక్సెప్టెన్స్ అయింది. అలాగే మీరు అన్నట్టు మంద కృష్ణ మాదిగ అంటే ఆయన పేరునే కృష్ణుడు ఉన్నాడు. మంద అంటే ఆవుల మంద కూడా ఉన్నది అలానే. మాదిగ అంటే మాదిగ కులం అనే ప్రదర్శన ఉన్నది అలా. ఓకేనా? నువ్వు ఆయన నువ్వు ఇప్పుడు పోయి ఆ అన్న నాకు ఈ కులం వద్దు అని చెప్పి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకొని అన్న క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు ఆయన క్రిస్టియన్ అంట. కానీ మళ్ళీ కులంలోకి వచ్చేటప్పుడు ఆయనకి ఏ కులం? మరి క్రైస్తవంలోకి మారిన ఆయన కులం అలాగే ఉంటుంది కదా, మాది అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను నవాయాన బౌద్ధానికి, చార్వాక లోకాయుధానికి ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. అదే భారతదేశంలో ఉన్న మొదటి ధర్మము కాబట్టి ఆ ధర్మాన్ని వెలికి తీయాలని ఉన్నాను. ఇప్పుడు నేను పద్మశాలి కాదంటారా? రేపటి నుంచి నేను పద్మశాలి కులాన్ని వదులుకుంటున్నాను అని అంటే కులం నన్ను వదిలేస్తుందా, లేదా ఈ ప్రభుత్వం, ఈ రాజ్యం నన్ను వదిలేస్తుందా, లేదా మీ మెదడులో నా పేరు మీద బైరి నరేష్ పద్మశాలి అనేది పోతుందా? రేపటి నుంచి నాకు కులం లేదని బోర్డు వేసుకుంటా, పోతుందా? మరి తుడిస్తే తుడవకుండా, పోగొడితే పోగొట్టలేని స్థాయిలుగా పుట్టుమచ్చలాగా ఉంది కులము. కులం పోతలేదు కానీ మతం ఎట్లా పోతుంది? మరి నువ్వు నీ సర్టిఫికేట్ తీసుకుంటే పోతుంది, నువ్వు ఆచరిస్తే పోతుంది, నువ్వు వదిలేసుకుంటే పోతుంది. కులం వదిలేసుకుంటే పోతలేదు. దాని అవసరం లేని వాతావరణం ఏర్పడ్డప్పుడు ఉనికిని కోల్పోతుంది. అలా ఉనికి కోల్పోవడానికి కావాల్సిన వాతావరణాన్ని మనుషులుగా, మనము చదువుకున్న వ్యక్తులుగా, విజ్ఞానాన్ని ఆచరించే వ్యక్తులుగా కాస్త ఇంగితంతో ఉంటే దాని అవసరం లేకుండా పోతుంది. సాధ్యమవుతుంది. నువ్వే సాధ్యమైద్దా అంటే నువ్వు మీడియా ద్వారా ప్రపంచానికి చూపించాల్సిన వాడివి, ప్రజలకు ఏ మంచి వైపు డైరెక్షన్ చేయాల్సిన వాడు నువ్వే పోతుందా అంటే నేనేం చెప్పాలి? పోవడానికే పనిచేసే వ్యక్తిని. అట్లా పనిచేసిన క్రమంలోనే బైరి నరేష్ అనేక ఇబ్బందులు పడ్డాడు. పడితే ఏమవుతుంది? పడితే ఏమవుతుంది? నాకంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డోళ్ళు లేరా? మతం కోసం ప్రాణం ఇచ్చిన లేరా?
మతం కోసమే ప్రాణం ఇచ్చిన వాళ్ళు లేరా? మతం కోసం ప్రాణం తీసిన వాళ్ళు లేరా? ఉమ్. అన్ని సర్వస్వం దేవుడికి అర్పణం చేసుకున్న వాళ్ళు లేరా? ఆస్తుపాస్తులు మొత్తం చర్చికి రాసి ఇచ్చిన వాళ్ళు లేరా? లేదా ఆకలితో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు ఆకలితో చచ్చిపోవాలని చెప్పి చర్చిలో చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఉమ్. ఇదే గంగల మునిగి సావాలనుకొని చచ్చిన వాళ్ళు లేరా? కాశీలో మునిగి జగన్నాథ రథచక్రాల కింద తలకాయ పెట్టి సావాలనుకున్న వాళ్ళు లేరా? నేను సత్యం కోసం చార్వాక లోకాయుత నాస్తిక హేతువాద మానవవాద ఆలోచనల్ని చెప్పినందుకు బుద్ధి లేని ఎదవలు కొంతమంది నాపై దాడి చేశారు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్న పిచ్చోళ్ళు నా మీద కేసులు పెట్టారు. చట్టం కోర్టులు నమ్మకం ఉంది కాబట్టి వాటిపై ఫైట్ చేస్తున్నాను. మరి ఫైట్ చేసే క్రమంలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరన్నారు? గతంలో మీరే బ్రదర్, నేను కుక్క కూడా క్షమాపణ చెప్తా అనుకోకుండా కాలు తాకితే. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పడం నా నైతిక బాధ్యత. అంటే బాధపడ్డాడు అని చెప్పేసి అంటే బాధ పెట్టిరు అన్నట్టుగా. ఎవరు బాధ పెట్టిరు? మీ వల్ల బాధపడ్డారు అంటే మీరు బాధ పెట్టినట్టుగా. అట్లా పెట్టడం వేరు బ్రదర్. నేను అడారే అవలే అని అన్నా, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్నే అన్నావా అన్నాడు. కాదు అన్నా. నువ్వు సప్లైకి పోవాలి కదా. ఇక నువ్వు ఫీల్ అయితే ఎట్లా? ఎర్రచీర కట్టుకున్న వాళ్ళందరూ నా పిల్లలు అన్నా. ఇక వెంటనే ఎర్రచీర కట్టుకున్న వాళ్ళందరూ ఉగ్గురికి వచ్చి ఏమండి అని అంటారా? లేకపోతే నా భార్య నీ పిల్లలు ఎందుకు అన్నవరా అంటారు? ఎవడ ఎర్రచీరని భర్త? విషయాన్ని విషయంగా చూసినానికి కామన్ సెన్స్తో ఆలోచించడానికి అర్థమైంది. దీన్ని రాజకీయం చేయాలనుకున్నారు, ఈ పేరుతో మతాన్ని ఏకం చేయాలనుకున్నారు, ఈ పేరుతో నన్ను ప్రజలకు దూరం చేయాలనుకున్నారు. కుట్ర చేసిరు, కాసేపే ఆ కుట్రలు నిలబడ్డాయి. ఆ తర్వాత కొట్టుకపోయారు.